ఇక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత అన్నారు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్ ఆదేశాలతో గ్రామస్థాయి కమిటీలు వేశామని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాల నిర్వహణ బాధ్యతలన్నీ వారికే అప్పగిస్తామన్నారు. 18 లక్షల మంది క్రియాశీల సైన్యంతో రాబోయే 30 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా వైఎస్ఆర్సీపీని బలోపేతం చేస్తున్నామని అన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఎలా జరిగింది, ఎంత అద్భుతంగా జరిగింది, తద్వారా మొత్తం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇలాంటి కమిటీలని వెయ్యాలా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకు ఈ రోజున ఈ వేదిక ఒక కారణభూతమైంది. జగన్మోహన్ రెడ్డి గారు మన వచ్చేటువంటి పరిపాలన ఈ కింద ఉన్నటువంటి కార్యకర్తలదే అన్నటువంటి విషయం నా మాటగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మీకు తెలియజేస్తూ ఆ విషయాన్ని మొత్తం అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఈ సమావేశంలో మన నాయకుడి యొక్క సందేశాన్ని అందుకోవటానికి తరలి వచ్చిన మీకందరికీ కూడా శతసహస్ర వందనాలు తెలియజేసుకుంటూ, కష్టపడేటువంటి ప్రతి సైనికుడు పార్టీలో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇన్వాల్వ్మెంట్ అయ్యి కార్యవర్గంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అన్ని రంగాలలో వాళ్ళ ద్వారా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకుంటాం. గవర్నీయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, గవర్నీయులు పెద్దలు రామచంద్రన్న గారు ముందర చెప్తున్నాం, మేమందరం కూడా కష్టపడి మీ అడుగుజాడల్లో నడుస్తూ మీలాగనే మా నియోజకవర్గంలో కూడా ఇదే ఫార్ములాను అనుసరించి ఇదే రకంగా మేము కూడా కార్యవర్గాన్ని అన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ